మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. మా నాన్న సోమేశ్వరరావుకి అహంకారం తలకెక్కటం కాదు, ఆ తలనే మింగేసింది. అలాంటి ఆయనకి నిజాలు నార్మల్గా చెప్తే బుర్రకెక్కించుకోవడం కాదు కదా, కనీసం చెవికి కూడా ఎక్కించుకోడు. అలాంటి మనిషి ఆయన. నమ్మలేకపోతున్నాను సార్. నిజంగానే మీరు డ్రింక్ చేసి అలా చేశారనుకున్నాను. ప్రామిస్ అమ్మా, నిజంగా ఇందాక డ్రింక్ చేయలేదు, కానీ ఇప్పుడు వెళ్ళి డ్రింక్ చేస్తాను. కానీ డ్రింక్ చేసే ముందు నీకు ఒక మాట చెప్పాలని ఇలా వచ్చాను. మళ్ళీ డ్రింక్ చేసి మాట్లాడితే నువ్వు నా మాటని సీరియస్గా తీసుకోకపోవచ్చు. చూడమ్మా ఝాన్సీ, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, మా నాన్న ఎంత అవమానించినా ఎదిరించి పోరాడి గౌతమ్ని నువ్వే పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఇంట్లో వాళ్ళందరినీ ఒక గాడిలోకి తీసుకురావాలంటే నీకు మాత్రమే సాధ్యమవుతుంది. తాగినప్పుడు నేను తప్ప ఈ ఇంట్లో ఎవ్వరూ మా నాన్నకి ఎదురు చెప్పరు. నువ్వు ఈ ఇంటి కోడలువైతే ఆయన గర్వాన్ని అణచగలవు. నువ్విక్కడ స్థానం సంపాదించుకుంటే పిల్లలు కూడా ఈ కుటుంబంలో కలిసిపోతారు. ప్లీజ్ అమ్మా ఝాన్సీ, ఎట్టి పరిస్థితుల్లోనూ గౌతమ్ని విడిచిపెట్టుకో. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా మారండి. ఇది నా రిక్వెస్ట్. గౌతమ్ గారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. తనతో జీవితం పంచుకోవాలని నాకు ఉంది. కానీ అది జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. చూసారుగా ఇందాక మీ నాన్నగారు ఎలా మాట్లాడారో. సొంత మనవడి పిల్లల్నే దగ్గరికి తీసుకునే వ్యక్తి ఈ ఇంటి కోడలుగా నన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తారు? నేను ఎలా వీళ్ళందరినీ మార్చగలను? తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. లేదు ఝాన్సీ, నువ్వు చేయగలవు. నువ్వు గౌతమ్ని పెళ్లి చేసుకుంటే చాలు. గౌతమ్ నీకు సపోర్ట్గా ఉంటాడు. నేను మీకు తోడుగా ఉంటాను. మా నాన్న అహంకారాన్ని, మూర్ఖత్వాన్ని ఎదిరించి నిలబడే శక్తి నీకు మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకో. ఎట్టి పరిస్థితుల్లో గౌతమ్ చెయ్యి విడిచిపెట్టుకో. ఏమండి, పాలు తీసుకోండి. ఏమైంది? ఆ కళ్ళల్లో నీళ్ళేంటండి? ఎందుకు ఏడుస్తున్నారండి? తప్పు చేశాను కమల. చంద్ర మీద చేసుకుని తప్పు చేశాను. బాధపడకండి. ఏదో కోపంలో అలా జరిగిపోయింది, వదిలేయండి. అయినా అందరి ముందు మీ నాన్నగారిని అలా చులకన చేసి మాట్లాడడం తప్పే కదండి. అందుకే మీకు కూడా కోపం వచ్చింది. కానీ వాడన్న దాంట్లో తప్పు లేదనిపిస్తుంది కమల. వాడు తాగినా తాగకపోయినా నిజమే మాట్లాడతాడు, నిజాయితీగా ఉంటాడు. వాడు తప్పు లేకపోయినా చేసుకున్నాను. ఎంత బాధపడి ఉంటాడు. చంద్రమోహన్ ఇలాంటివేమీ పట్టించుకోడండి. మీరేమీ బాధపడొద్దు. తనకి మీరంటే అమితమైన ప్రేమ, గౌరవం ఉన్నాయి. అర్థం చేసుకుంటాడులేండి. ఉదయం లేస్తే క్షణం తీరిక లేకుండా డబ్బు వెనక పరుగులు తీస్తున్నాం. కోట్లు సంపాదించి ఆస్తులు కూడా పెడుతున్నాం. కానీ డబ్బు మైకంలో పడి అనుబంధాల్ని, ఆప్యాయతల్ని మర్చిపోతున్నాం.
మనం రాకేష్ ప్రేమని అంగీకరించలేదు. ఒక తండ్రిగా కొడుకు ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. బ్రతికుండగానే వాడికి పిండం పెడుతుంటే చూస్తూ ఊరుకున్నాను. వాడికి మనతో రుణం తీరిపోయాక కూడా కనీసం వాడి పిల్లల్ని కూడా దగ్గరికి తీసుకోలేని దుస్థితిలో ఉన్నాను నేను. ఇదంతా ఆలోచిస్తుంటే ఏంటా నా బ్రతుకని నా మీద నాకే అసహ్యం వేస్తుంది కమల, అసహ్యం వేస్తుంది. నేను మా నాన్న దృష్టిలో ఓ కొడుగ్గా గెలిచాను, కానీ నా దృష్టిలో ఓ తండ్రిగా నేను ఓడిపోయాను కమల. ఇన్నాళ్ళు పైకి గంభీరంగా కనిపిస్తూ మనసులో ఇంత బాధని దాచుకున్నారా? నా కొడుకు బిడ్డలు కళ్ళెదురుగా ఉన్నా ప్రేమగా దగ్గరికి తీసుకోలేకపోతున్నాను. నాకన్నా దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరు అనుకుంటా కమల, ఉండరు. ఇప్పుడు మాత్రం ఏమైందండి? పిల్లల్ని దగ్గరికి తీసుకోండి, వాళ్లతో ఆడండి, పాడండి. తాతయ్యగా అనుభవించాల్సిన ఆనందాలన్నీ అనుభవించండి. ఉదయాన్నే మీరే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళండి. ఏమంటారు? అది ఈ జన్మకి జరగదు కమల. మా నాన్న మాట కాదని నేను ఏ పని చెయ్యలేను. మా నాన్నకి నచ్చని పని చేసి ఆయన్ని బాధ పెట్టలేను. ఆయన బాధపడితే నేను తట్టుకోలేను. వేరే వేరే ఏదైనా చేయగలను, కానీ ఈ పిల్లల విషయంలో మాత్రం నాన్నని కాదని వాళ్ళని దగ్గరికి తీసుకోలేను. ఈ విషయంలో నేను హెల్ప్లెస్ కమల, హెల్ప్లెస్. అయ్యో ఏమండి? హెల్ప్లెస్, హెల్ప్లెస్ కమల. కాఫీ అక్కడ పెట్టి కమల. స్కూల్ బస్ వచ్చేసింది, పదండి పదండి పదండి. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. సరే పిన్ని, బస్ వచ్చింది, మేము వెళ్తాం. ఓకే. అదేంటి స్వీటీ, తాతయ్యకి బాయ్ చెప్పరా? రండి, తాతయ్యకి కూడా బాయ్ చెప్పి వెళ్తురు గాని. చెప్పండి. తాతయ్య బాయ్. తాతయ్య బాయ్.